అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. ఇప్పటికీ ఈ సమాజంలో అనాగరికంగా అజ్ఞానంతో బతుకుతున్న వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. అదే అంటారు చూడు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నట్టు. నిజంగానే రాలుతాయని కొందరు నమ్ముతారు. అజ్ఞానులు, అవివేకులు, అసమర్థులు, ఆత్మస్థైర్యం లేనోళ్ళు, మానసిక బలం గట్టిగా లేనోళ్ళు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఇప్పటికీ నమ్ముతారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ వార్త చూస్తే గదే అనిపిస్తుంది. అక్కడ రాకెట్లు ఆకాశాన్ని పైకోతున్నాయి, అక్కడ స్పేస్లో పోయి జీవించి వస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇంకా మంత్రాలు, లొటపీసు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవి ఇప్పటికీ నడుస్తున్నాయి. అంటే నిజంగా సిగ్గుచేటే, నిజంగా సిగ్గుపడాలి. ఈ వార్త చూస్తే గదే అనిపిస్తుంది. మంత్రాలు చేస్తుంది అనే ఒక నెపంతో ఒక ముసలావిడని చంపిండ్రు ఇద్దరు మోతేవర్లు. మరి వాళ్ళు ఎంత జ్ఞానులో ఒకసారి ఈ వార్త చూస్తే మనకు తెలుసు. చూద్దాం చూడు. మంత్రాల అనుమానంతోనే రాధమ్మ హత్య. మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇక్కడ నెల్లికుదురులో జరిగింది ఈ ఘటన. నెల్లికుదురులో జరిగింది ఈ ఘటన. వీడిన మిస్టర్ ఏందంటే అసలు కథ, ఈ నెల 12, ఇవాళ ఎంత 18, ఇలా 18, ఈ నెల 12న నెల్లికుదురులో వీరగాని రాధమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారట. ఆమెను బంగారం కోసం హత్య చేసి బావిలో పడేశారని భావించి తొలుత కేసు నమోదు చేసినారు పోలీసులు. హత్య జరిగిన అనంతరం 3 రోజుల పాటు పోలీసులు సమాచారం సేకరించి అనుమానితులను పట్టుకొని విచారించారు. దీంతో మంత్రాల అనుమానంతోనే తామే రాధమ్మను హత్య చేశామని వారు అంగీకరించారు. హత్యకు పాల్పడిన ఇద్దరితో పాటు సహకరించిన మరొకరిని బుధవారం అరెస్టు చేసినారు. హత్య కేసు వివరాలను తొర్రూరు DSP కృష్ణ కిషోర్ వెల్లడించారు. ఒకసారి చూద్దాం ఎట్లు చూడు కథ. మంత్రాల నెపంతో అంట. ఏమవుతుందా లొటపీస్ నాకు అర్థం కాదు ఇప్పటికుండా. ఏం మంత్రాలు అంటున్నా. ప్రపంచం ఎటుపోతుంది, ప్రపంచ దేశాలు ఎటుపోతున్నాయి, మనం ఏడ ఉన్నాం. ఇంకా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మంత్రాలు, ముగ్గు, ఇవేనా మా కథలు? ఇవేనా? ఇవే మనం బతకాల్సింది ఇదే, మనం నమ్మాల్సినవి ఇవే. సిగ్గుండాలి వీళ్ళకి నిజంగా. నెల్లికుదురుకు చెందిన వీరగాని రాధమ్మ, ఆమెకి 80 ఏళ్ళు ఉన్నాయి. భర్త హుస్సేన్ 10 ఏళ్ల క్రితం చనిపోయినట. వీరికి 3 కుమారులు కాగా వేరే ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వెళ్ళడంతో ఇంట్లో ఒంటరిగా ఆమె జీవిస్తుంది. ఒక్కతేనంట. 3 కుమారులు బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో పోయినరు. ఒకతే ముసలి ఇంటికాడ కూర్చొని బతుందంట. కాగా అదే గ్రామానికి చెందిన వీరగాని ఉప్పల్లయ్య అలియాస్ ఉపేందర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాధమ్మ మంత్రాలు చేయడంతోనే అనారోగ్యానికి గురవుతున్నాననే అనుమానంతో ఆమెను హత్య చేయాలని భావించినట్టు. ఇంక చూడు ఎట్టుంది కథ. ఈ విషయాన్ని ఉపేందర్ తన సోదరుడు మహేష్తో చెప్పాడు. అందుకు అతను అంగీకరించాడు. అవును నిజమే, ఆమె మంత్రాలు చేయడంతో నీకు అనారోగ్యం గురైంది. ఏం తాగలేదు, ఏం తినలేదు, శుద్ధపూసవు, మంచి ఆహారం తీసుకుంటావు, రోజు వ్యాయామం చేస్తావు, లేకపోతే శిల్క పని బాగా చేస్తావు, నీకు ఎట్లా రోగం వచ్చింది? ఆమె మంత్రాలు చేయడం వల్లనే వచ్చిందని ఆయన తమ్ముడో అన్నో ఎవడో వాడు మహేష్ వాడు కూడా వత్తాసు పలికిండు. ఈ విషయాన్ని ఉపేందర్ తన సోదరుడు మహేష్తో చెప్పడంతో అందుకు అతను కూడా అంగీకరించినట్ట. ఇద్దరు కలిసి ఈ నెల 12న రాత్రి 12 గంటల సమయంలో ఇనుప రాడ్ పట్టుకొని రాధమ్మ ఇంటికి వెళ్ళి గుడుంబ కావాలని తలుపు కట్టినట. అంటే గుడుంబ కావాలని తలుపు కొట్టినంటే ఆమె కూడా ఇంత సారామేటట్లు కనిపిస్తూ ఉంది ఈ వార్తలో సారాంశం. ఆమె తలుపులు తీసి బయటకు రాగా ఉపేందర్ రాడ్తో రాధమ్మ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా తలపై కొడితే ఉంటారని నాకు అర్థం కాదు. తల మీద ఒక్క దెబ్బ గట్టిగా పడితే ఉంటారు, చచ్చిపోతారు కదా అంతే. శవాన్ని ఆమె తలుపులు తీసి బయటకు రాగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శవాన్ని ఇంటి ముందు ఉన్న బావిలో పడేసిరట. ఇంటి ముందో ఇంటి పక్కల్లో ఎన్నో బావి ఉంటే బావిలు వేసిరట. హత్యానంతరం బయటకు వచ్చి పారిపోవడానికి మహేష్ తన స్నేహితుడైన దువ్వ రాజును బైక్ తీసుకొని రావాలని ఫోన్ చేయగా ఆయన వచ్చి ఉప్పలయ్యను మహేష్ను బ్రాహ్మణ కొత్తపల్లి ఆకేరు వద్దకు తీసుకెళ్ళినట. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్ను ఆకేరు వాగు ఇసుకలో పాతిపెట్టి ఇద్దరు స్నానాలు చేసి రక్తపు మరకల దుస్తులను శుభ్రం చేసుకొని రాజు బైకుపై నెల్లికుదురు తిరిగి వచ్చి ఎవరింటికి వారు వెళ్ళిపోయారట. హత్య ఘటన తర్వాత రాధమ్మ ఇంటి సమీపంలో ఉండే వారిపై పోలీసులు నిఘా పెంచారంట. అంటే నిఘా పెట్టినరు. గుడుంబ తాగేందుకు ఆమె ఇంటికి వెళ్ళే వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో ఉపేందర్ మహేష్ల ఘాతకం బయటపడ్డది. వీరిద్దరితో పాటు వారికి బైకుపై తీసుకెళ్లిన దువ్వ రాజుపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసు ఛేదించిన
తొర్రూరు సిఐ గణేష్, నెల్లికుదురు ఎస్ఐ సిహెచ్ రమేష్ బాబు పోలీసులు డిఎస్పి కృష్ణకిషోరు వాళ్ళను రమేష్ బాబు పోలీసులు ఏం వార్త రాస్తావరా నాయన, డిఎస్పి కృష్ణకుమార్ అభినందించారట. అంటే ఈ కేసును ఛేదించిన ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళను డిఎస్పి కృష్ణకిషోర్ అభినందించినట. ఈ వార్తను చూస్తే నాకు ఏమనిపించిందంటే ఎంత అజ్ఞానంగా బతుకుతున్నారు, ఎంత అవివేకంగా బతుకుతున్నారు, ఎంత ఘోరంగా బతుకుతున్నారు అనేది అర్థమవుతుంది. మంత్రాలకు చింతకాయలు ఆడతాయవా నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి భావదరిద్రమా బాబు. అప్పుడెప్పుడో చదువు చక్కగా లేని కాలంలో, అప్పుడెప్పుడో వెనకట తాతల కాలంలో ముత్తాతల కాలంలో ఏదో జరిగింది. ఇప్పుడు రాకెట్లల్లో అంతరిక్షాలకు పోయి అక్కడ నివసించి వస్తున్నారు. ప్రపంచం ఎట్టుపోతుంది, ఏం కథ, ఎంత అభివృద్ధి చెందుతుంది. మెట్రో రైళ్ళు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినాక కూడా ఈడెవడో ఉప్పలాయనంట వాని తమ్ముడు మహేష్ మంత్రాల నెపంతో ఆ రాధమ్మను ఇనుపరాడుతో కొట్టి చంపారు. ఇంతకంటే భావదరిద్రం ఉంటుందంటే మన దేశంలో నాకు అర్థం కాదు. మనం వేరే దేశాలను అడ్డగోలుగా అదో రకంగా రకరకాలుగా విమర్శిస్తాం. కానీ ఫిన్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, ఉత్తర కొరియా కానీ, దక్షిణ కొరియా కానీ, చైనా కానీ, లేకపోతే అమెరికా కానీ, యూకే కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాటాడంత గంట పడుతుంది. ఆ దేశాలు ఎక్కడ పోతే వాళ్ళకి ఇట్లే నమ్ముతున్నారా మంత్రాలు, తంత్రాలు, మంత్రాలకు చింతకాయలు రాలుతున్నాయని వాళ్ళు నమ్ముతున్నారా? సిగ్గులేనితనం కాదా ఇది? తలకాయ ఏడబెట్టుకోవాలి మనం. ఆ ముసలమ్మను ఆమెను వదిలిపెట్టినా రేపో మాపో చచ్చిపోయేట ఆమె 80 ఏళ్ళు అంటే ఇంక బతాది ఆమె. వాళ్ళను యువకులు ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లే రాడ్ తీసుకొని కొట్టి చంపినారు. వాళ్ళు పోయి జైలు పాలు అయినారు. ఇప్పుడు నీ రోగం చక్కగా అయిందే? అరే ఉప్పలే ఉపేందర్ కానీ రోగం చక్కగా అయినాదిరా. ఇప్పుడు ఏం చదువుకున్నారా? కనీసం నువ్వు 5దో 10దో చదివింటావు, సిగ్గు ఉండాలి కదరా. నీ మెదడు సరిగా లేక, నీ ఆహారపు అలవాట్లు సరిగా లేక, నీ తాగుడు సరిగా లేక, నీ వ్యవహారం సరిగా లేక నీవు అనారోగ్యానికి గురయ్యి ఆ ముసల్దాని మీద నెపం మోపి అన్యాయంగా చంపుతుంది. ఏందిరా ఇది? నాకు అర్థం కాదు. ఎక్కడ ఉన్నానరా మనం? ఏందిరా నీ కథ? ఎంత నిజంగా సిగ్గుపడాల్సిన వార్త ఇది నిజంగా. ఈ కొడుకులు పోయి జైల్లో పడ్డారా, ఆ ముసలిదేమో చనిపోయా పాపం. ఏంది పరిస్థితి ఇది? మనం ఇంకా నమ్ముతున్నది మన సమాజంలో. ఇంకా మంత్రాలకు కంపల్సరీ చింతకాయలు రాలుతాయి అని నమ్మే వ్యక్తులు బొచ్చడున్నారు ఈ వార్త చూస్తే. ఇది పరిస్థితి.